కే ర్యాంప్ కాదు భయ్యా, కే అబ్బవరం కోసం సినిమాకి వెళ్తే కే చెక్కేసి పంపించినట్టు అనిపించింది నాకు. లిటరల్లీ సేమ్ ఫీలింగ్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అబ్బా సాయిరామ్ అనుకున్నాను నేను. అబ్బా సాయిరామ్, అమ్మయ్య సినిమా వదిలేశారు వెళ్ళిపోవచ్చు ఇంటికి అన్న ఒక రకమైన సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను. చాలా రోజుల తర్వాత ఆనందం నాకు సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు వేసింది. అంత ఆనందపడ్డాను సినిమా వదిలేసిన తర్వాత నాకైతే. సో ఈ రివ్యూ, కే ర్యాంప్ మూవీ రివ్యూ చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వీడియోస్ కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో కే ర్యాంప్ మూవీ రివ్యూకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఏంటి రివ్యూ అంటే నాకైతే అసలు ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ అయితే టూ వర్స్ట్, సెకండ్ హాఫ్ ఒక వెన్నెల కిషోర్ ఉన్నంతసేపు కొంచెం ఏదో ఆ ఎపిసోడ్ ఏదో లైట్గా నవ్వొచ్చింది, ఇంకా అయిపోయాయి అంతే. ఇంకా నాకైతే సినిమాలో ఏ మూలాన ఏది నచ్చలేదు. సినిమా పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి కాదు, అసలు ఏం నా ఒపీనియన్, నా అనాలిసిస్ ఏంటో చెప్తాను. ఇది కంప్లీట్ నా ఒపీనియన్. సో కిరణ్ అబ్బవరం గారు అయితే పాపం గట్టిగానే ట్రై చేశారు, ఈసారైనా యాక్ట్ చేద్దామని ట్రై చేశారు. ట్రైలర్లో ఒక సీన్ ఉంటుంది, ఏదో శేషాద్రి ఎక్స్ప్రెస్లో నన్ను తోసేయండిరా అని చెప్పి. ఆ సీన్ చూసినప్పుడు అర్థమైపోయింది నాకు కిరణ్ అబ్బవరం ఈజ్ బ్యాక్ అని. ఎందుకంటే కా సినిమా నాకు నచ్చింది. కా సినిమా చూసిన తర్వాత అబ్బా కిరణ్ అబ్బవరం గారు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆయనకున్న డిమాండ్ని ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు, ఇప్పుడు దానికి తగ్గ ప్రొడక్ట్ ఒకటి బయటకు వచ్చిందని అనిపించింది కా సినిమా చూసినప్పుడు. అందుట్లో యాక్టింగ్ ఉంటుంది, అదేవిధంగా కంటెంట్ ఉంటుంది. ఇందుట్లో రెండు పోయినాయి. మళ్ళీ ఆ యాక్టింగ్ పోయింది, దానికి తోడు మన అబ్బవరం గారికి తోడుగా ఇంకొక అబ్బా అలాంటి హీరోయిన్ తగిలింది, యుక్తి తరేజా. ఆవిడ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఫేస్ అంతా చాలా ఆర్టిఫిషియల్గా ఇట్లా నొక్కి లాగేసినట్టు, కళ్ళు ముక్కు ముందుకు లాగేసినట్టు, ఎక్స్ప్రెషన్స్ లేవు. పోనీ ఇంపార్టెన్స్ లేని క్యారెక్టరా హీరోయిన్కి? ఆ హీరోయిన్ ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది సాంగ్స్ కనుకుంటే, లేదు, స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్కి ఏదో పిఎస్టిఎస్ అనేదో జబ్బు ఉంటుంది. ఆ జబ్బు ఏంటో చెప్తే మీకు మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. సో ఆ జబ్బుని హీరో ఎలా డీల్ చేశాడు అనేది స్టోరీ. రాసుకోవడం అయితే క్యారెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంటుంది కదా, ఒక యాటిట్యూడ్తో, ఒక ఎనర్జీతో, ఒక ఇది రాసుకున్నారు. క్యారెక్టర్ చాలా బాగుంది. బట్ కిరణ్ అబ్బవరం గారు అయితే ఆ క్యారెక్టర్ని క్యారీ చేయలేకపోయారు అనిపించింది నాకు. ట్రై చేశారు పాపం, అక్కడక్కడికి ఏవో డైలాగులు వేస్తూ క్యారీ చేశారు. మేబీ శ్రీ విష్ణుకి ఇస్తుంటే ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసేటోడేమో. నాకైతే కిరణ్ అబ్బవరం గారు క్యారీ చేయలేదనిపించింది నాకు. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు 20% ఎంటర్టైన్మెంట్, 80% క్రింజ్ అని అనిపించింది నాకు. ఆ 20% ఎంటర్టైన్మెంట్ కూడా అక్కడక్కడ ఏవో ఆ వెన్నెల కిషోర్ గారు ఉన్నంతసేపు జోకులు తప్ప, నాకు ఇంకోటి మన డీజే టిల్లు ఫాదర్ ఉంటారు కదా మురళీధర్, ఆయన ఉన్న దగ్గర కొంచెం సీన్లు ఏదో అక్కడక్కడ కామెడీ పండింది తప్ప, లిటరల్లీ చెప్తున్నా కదా, నాకు 3 క్యారెక్టర్స్ నాకు నిజంగా సినిమా చూసినారు చాలా కోపం వచ్చింది. మన కిరణ్ అబ్బవరం గారి సినిమాలు నేను సాధారణంగా చూడను. కా సినిమా తర్వాత నాకు ఎందుకో చూడాలనిపించి వెళ్ళాను నేను. హీరోయిన్ అలాగే ఉంది, దానికి తోడు 1+1 ఆఫర్ లాగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆయన ఎందుకు తీసుకున్నారో కూడా నాకు తెలియదు. మంచి మంచి కమిడియన్స్ని పెట్టుకున్నారు. వెన్నెల కిషోర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఆలీ ఉన్నాడు, సాయి కుమార్ ఉన్నారు, మురళీధర్, చాలామంది కమిడియన్స్ ఉన్నారు. ఫ్రెండ్ క్యారెక్టర్లో కొత్త అతన్ని పెట్టుకున్నారు. పోనీ ఆయన ఏమైనా యాక్ట్ చేశాడా, ఏదైనా జస్టిఫై చేశాడా అంటే ఆయనకి యాక్టింగ్ కూడా రాదు. అలా చూస్తున్నాడు, ప్రతి ఎక్స్ప్రెషను జబర్దస్త్ స్కిట్లకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, అట్లా స్కిట్ ఎక్స్ప్రెషన్స్, ఓవర్ ఎక్స్ప్రెషన్స్, అట్లా చాలా దారుణంగా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ అయితే నాకు నిజంగా ఇదేంటిది ఎందుకు తీసుకున్నారు ఈయన అని అనిపించింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి చాలా రాంగ్ కాస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది నాకు. ఇంక క్లైమాక్స్లో అయితే ఒక 2-3 సీన్లు కూడా ఇచ్చారు. మళ్ళీ అయిపోయిందిలే మనోడిది, సెకండ్ హాఫ్లో పెద్ద కనపట్లేదు అనుకున్నాను. మళ్ళీ సెకండ్ హాఫ్ అయిపోయే ముందు స్పెషల్గా ఆయనకు 2-3 సీన్లు ఇచ్చారు. ఏం భయ్యా ఏమైనా బడ్జెట్ పెట్టారా ఏంటి దాంట్లో సినిమాలో, ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. ఆయన లిటరల్లీ కిరణ్ అబ్బవరం గారికి ఉన్న ఫైర్ కి ఈ సినిమాకి ఆయన యాక్టింగ్ మంచిగా చేసుంటే సినిమా బాగుండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే చాలా డైలాగ్స్ అవన్నీ మంచి ఎంటర్టైనింగ్ గా మాట్లాడడానికి ట్రై చేశారు. ఆ డైలాగ్స్ క్రింజ్ గా ఉన్నాయి, అడల్ట్ జోక్స్ ఉన్నాయి, ఇష్టం వచ్చిన మీమ్ కంటెంట్స్ వాడేశారు. ఏది దొరుకుతాయి అది మీమ్స్, ఏదైతే ట్రెండింగ్ మీమ్స్ ఉంటాయో అవన్నీ రాసుకుని మొత్తం వాడేశారు. బట్ దాన్ని ఇంకా క్యారీ చేసి ఉంటే బాగుండేది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో, ఏ ఎక్స్ప్రెషన్స్, మొహం చూస్తేనేమో ఏ మొహం లాగా ఉంటుంది, లిప్స్ కదులుతాయి, కళ్ళు కూడా కదలవు, లిప్స్ కదులుతాయి, డైలాగ్ వచ్చేస్తూ ఉంటుంది తప్ప మనోడే యాక్టింగ్ చేయడు. నేనే దరిద్రుండి నాకే రివ్యూ చెప్పడానికి ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు అంటే ఆయన ఇంకా దారుణంగా ఉన్నారు యాక్టర్ అయ్యి ఉండి. అవే రిపీటెడ్ సీన్స్, అవే ఎక్స్ప్రెషన్స్, యాక్టర్స్ కానీ యాక్టర్ కానీ ఒక్కటే సీన్ రిపీట్ అవుతున్నట్టే ఉంటుంది. వెళ్తారు, తింటారు, వస్తారు అన్నట్టు ఉంటుంది మొత్తం సీన్ అంతా. సెకండ్ హాఫ్ మొత్తం అదే వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతానేమో తాగుడు మీద వెళ్ళిపోయింది. అంతా
ఏదో ఒక యూత్ని అట్రాక్ట్ చేయాలి, యూత్ని టార్గెట్ చేయాలి, ఈ డైలాగ్ పడితే థియేటర్లో అరుస్తారు అని కావాలని ఒక ఫార్ములాటిక్గా ఒక 3 పాటలు ఉండాలి, 3 ఫైట్లు ఉండాలి, ఒక 10 కామెడీ డైలాగులు ఉండాలి, లాస్ట్లో ఎమోషన్ ఉండాలి, క్లైమాక్స్ ఇలా ఉండాలని ఒక ఫార్ములాగా రాసేసుకున్నారు భయ్య. ఇది ఇప్పుడు వచ్చే సినిమా కాదు. ఒక 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో శ్రీను వైట్ల గారు తీసే సినిమాలు ఉండేవి, డి, రెడీ. ఆ తర్వాత ఒక ఫార్మాట్లో వచ్చేసినాయి అన్ని, ఆ కామెడీ అని, గుడుంబ శంకర్, ఇట్లా ఈ ఫార్మాట్లో వెళ్ళిపోయి పాత సినిమాల ఆట, ఇలాంటి టైంలో వచ్చిన కామెడీ మూవీ ఇది. ఏదో బీభత్సమైన డైలాగులు రాసేసుకున్నాం, పడిపోతాయి పేలిపోతాయి అనుకున్నారు, కానీ లిటరల్లీ చెప్తున్నా చాలా మందికి నచ్చచ్చు, నవ్వుతున్నారు కూడా కొంతమంది. ఆ క్రింజ్ జోక్స్ నేను నవ్వలేకపోయాను, నేను తీసుకోలేకపోయాను నేను దాన్ని. అంతా కూడా అడల్ట్ జోక్స్, బాడీ పార్ట్స్ మీద జోక్స్, తర్వాత మీమ్ కంటెంట్లో జోక్స్, బూతుల్ని డబుల్ మీనింగ్ చేయడం, అన్నీ కూడా చాలా క్రింజ్గా, నాకు ఏదో లైలా సినిమా కన్నా దారుణంగా అనిపించింది ఇదైతే. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే డిఓపి ఓకే, లొకేషన్స్ అక్కడక్కడ బాగానే ఉన్నాయి అనిపించింది, కేరళ లొకేషన్స్, డిఓపి ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అని అనిపించింది. సాంగ్స్ అయితే దండన్రా దోత అనిపించింది నాకు. సాంగ్స్ అయితే ఒక్క సాంగ్ ఎక్కితే ఒట్టు. సాంగ్స్ వచ్చినప్పుడు ఇదివరకు మన చిన్నప్పుడు థియేటర్లో సాంగ్స్ వచ్చినప్పుడు సిగరెట్ కాల్చడానికి బయటకు వెళ్ళిపోయేటోళ్ళు కదా, అలా వెళ్ళిపోతున్నారు అందరూ. సాంగ్స్ ఒక సాంగ్ చూశారు, అర్థమైపోయింది, రెండో సాంగ్ నుంచి ఇవే వస్తాయి మనకి, బ్యాటింగ్ బాబా అని చెప్పి వెళ్ళిపోయారు బయటకు అందరూ. చాలా 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 ఇల్లాజికల్ సీన్స్, సంబంధం లేని సీన్స్, డైలాగ్స్ కోసమే రాసుకున్న సీన్స్, నెక్స్ట్ సీన్ కోసం రాసుకున్న సీన్స్, అసలు ఆ ఆర్ట్ వర్క్, అసలు ఆ కాలేజ్ ఏందో, ఆ కాలేజీలో ఓనం టైంలో అందరూ కూర్చొని సిట్టింగ్ వేయడం ఏందో, ఆ కాలేజీకి వాళ్ళు ఎత్తుకొచ్చే డ్రెస్సులు ఏందో, ఎప్పుడో తమ్ముడి సినిమాలో ఆ టైంలో చూసాం భయ్య, అవన్నీ ఇప్పుడు నడవట్లే. రియాలిటీకి దగ్గరగా తీయడమే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఆ రియాలిటీని దూరంగా పెట్టేసి ఏదేదో పెట్టుకొని తీసేశారు. ఒక పెద్ద సిచ్యువేషన్ ఇచ్చారు, అమ్మో హీరో ఇంత ప్రాబ్లంలో ఉన్నాడు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వస్తాడని. క్లైమాక్స్లో తుస్సని లాగేశారు దాన్ని. ఇదేంద్రా ఇది, ఇదేంది మొత్తం ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చాడు, ప్రాబ్లంకి ఇంతేనా సొల్యూషను, అసలు ఎక్కడ చూడలే అన్నట్టు ఉంది అది. ఆ సొల్యూషన్ ఏదో సింపుల్గా లాగేసి సినిమా అయిపోయింది వెళ్ళిపోండిరా నాన్న ఇంటికన్నారు. ఆ సినిమాకి ఇచ్చిన సొల్యూషన్ కోపం కన్నా సినిమా అయిపోయిందన్న ఆనందంకి బయటకు వచ్చాను నేనైతే లిటరల్లీ. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు భయ్య, ఏ కమెడియన్ సరిగ్గా వాడుకోలేదు. మా కామనా జట్మలాని తీసుకెళ్ళి ఆంటీని చేశారు, నరేష్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఆలీ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి, అందరినీ ఎక్కడ కూడా నాకు ఏ మూలన్న కామెడీ రాలే. అందరితోనే అడల్ట్ జోక్స్, డబుల్ మీనింగ్ జోక్స్ మాట్లాడిపించడానికి ట్రై చేశారు. ఇంకా క్లైమాక్స్లో ఏదో ఎమోషన్ పెట్టడానికి ట్రై చేశారు. సడన్గా ఫాదర్ ఎమోషన్ వచ్చేస్తుంది, సడన్గా మనోడు రియలైజ్ అయిపోతూ ఉంటాడు, మళ్ళీ దానికి ఒక జస్టిఫికేషను. ఇంకా హైలైట్ ఏంటంటే కొన్ని జోక్స్కి నువ్వే క్రింజ్ జోకులు వేస్తున్నారని వాళ్ళే ఏంటంటారు, వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు మూవీలో. ఇది ఏదో చేద్దామని రిలీజ్ చేసిన సినిమా ఇది, అదైతే అవ్వలేదు, నాకైతే ఎక్కలేదు. చాలామందికి ఎక్కచ్చు, కిరణ్ అబ్బవరం ఇస్ బ్యాక్, ఎరక్కొట్టేహాడు, కామెడీ అదిరిపోయింది, సూపర్ అని అనిపించవచ్చు. నాకైతే క్రింజ్ జోక్స్ ఎక్కువ, ఆ డబుల్ మీనింగ్ జోక్స్ అస్సలు ఎక్కవు. ఉన్నా ఏదో కొంచెం కామెడీ వచ్చేలా ఉండాలి తప్ప ఓన్లీ డబుల్ మీనింగ్ కోసమే డైలాగ్ వేసి నవ్వించాలి అనుకుంటే మాత్రం పని అవ్వలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇది మన కే-ర్యాంప్ మూవీ రివ్యూ. ఇంకా చాలా రివ్యూస్ చెప్పాను, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పాత వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.